నగరంలోని 16, 17, 18, 19వ డివిజన్లలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి శంకుస్థాపనలు చేసే అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నగరంలోని వివిధ డివిజన్లలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని గోరంట్ల అన్నారు. 16వ డివిజన్లో రూపాయలు 33 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసినట్టు తెలిపారు. 19వ డివిజన్లోని మున్సిపల్ కళ్యాణ మండపానికి 38 లక్షలతో మరమ్మతు పనులు చేపడుతున్నామన్నారు. 18వ డివిజన్లో పీసీ కమ్యూనిటీ హాల్కు 9 లక్షలతో మరమ్మతులు నిర్వహిస్తామన్నారు. 17వ డివిజన్లోని అంబికానగర్, బొగ్గులదిబ్బ ప్రాంతాల్లో 68 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసినట్లు వివరించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మజ్జి పద్మావతి, కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ దాలిపర్తి వేమన, శీలం గోవిందు, రొంపిచెర్ల ఆంటోనీ, చెలుమూరి సత్యనారాయణ, ఏడాకుల వెంకటేశ్వరరావు, కుంచె హనుమంతరావు, సింగవరపు సత్యనారాయణ, ఆడప వరప్రసాద్, సుబ్బయ్యమ్మ, తానార అప్పారావు, కొమ్మన శ్రీనివాస్, వాసుపల్లి అనంతలక్ష్మి, జ్యోతి, అర్జీల లక్ష్మణరావు, కక్కల రమేష్ తదితరులు పాల్గొన్నారు. కొన్ని రోడ్లు కాలువలు ప్రారంభించడం, కొన్ని రోడ్లు కొత్తగా వేసే కార్యక్రమం అమలు చేస్తున్నాం. రాజమండ్రి రూరల్ మండలంలోనూ, రాజమండ్రి నగరంలోని రూరల్ నియోజకవర్గ పరిధిలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవాళ శంభూ నగర్లోను, బొగ్గుల దెబ్బలోను, అంబికా నగర్లోను, 18వ డివిజన్లోను, 19వ డివిజన్లో కళ్యాణ మండపాలు కూడా కంప్లీట్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఏదైతే బొమ్మూరులో దాదాపు 3,50,00,000 రూపాయలతో పనులు ఇవాళ ప్రారంభించాం. ఇప్పటికే బొమ్మూరులో 13 కోట్ల రూపాయలతో పనులు అంకితం కంప్లీట్ అవుతూ ఉన్నాయి. అభివృద్ధి ధ్యేయంగా ఎన్డీఏ కూడా పనిచేస్తూ ఉంది. 2 సంవత్సరాల పరిపాలనా కాలంలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని రోల్ మోడల్గా చేయడం కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పటికే నియోజకవర్గంలో ప్రతి నెల 36 కోట్ల రూపాయలు పెన్షన్ రూపాయలు ఇవ్వడం జరుగుతోంది. మహిళలకి ఏదైతే ఉచిత బస్సు సౌకర్యం కానీ, 3 గ్యాస్ బండ్లు ఇచ్చే కార్యక్రమం కానీ, తల్లికి వందనం కార్యక్రమం కానీ అమలవుతోంది. ఇవాళ ప్రతిదీ కూడా సంక్షేమాన్ని